ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. రంపంతోనే వద్దు మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్ అయితే డిస్ప్లే మీద అయితే అంటే ఇమేజ్ అనేది అయితే ఒక ప్రివ్యూ వీడియో అయితే చూశారు కదా. సేమ్ అట్లాంటి వీడియోని మీరు కూడా ఓన్గా అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. అప్పుడు మీకు అయితే క్లారిటీగా ఓన్గా అనేది ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలో అర్థమైతే అవుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చేసి అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, పాస్వర్డ్ వచ్చేసి అయితే నా వాయిస్ అయితే నేను ఈ వీడియోలో అక్కడక్కడ నేను చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా అయితే చూసేసాను. ఓకేనా, ఇప్పుడైతే మీరు అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కింద ప్లస్ సెకండ్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన రేస్ సెలెక్ట్ చేసుకొని 4:5 రేస్ సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ వచ్చేసి అయితే మనం ఆడియోని అయితే యాడ్ చేయాలి. ఇక్కడ వ్యూ ఆల్ అయితే ట్యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఆడియో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే ఆడియోని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇది ఒక నేను మొత్తం అయితే కనుక మీకు 40 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. నేను 30 సెకండ్స్ వరకు అయితే ఎడిటింగ్ చేస్తాను. మీకు అయితే 5 సెకండ్స్ అనేది ఎట్లా ఎడిటింగ్ చేయాలో చూపిస్తాను. 5 సెకండ్స్ వరకు అయితే తీసుకున్నాను. తీసుకున్న ఇప్పుడైతే నేను ట్రిమ్ అయితే చేస్తాను. ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ అయితే నేను మ్యూట్ అయితే చేస్తున్నాను. చేసేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఇప్పుడు మనం ఇమేజెస్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మొత్తం ఇమేజెస్ అనేది ఇచ్చాను. అక్కడి నుంచి అయితే ఇమేజెస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక డౌన్లోడ్ చేస్తే అక్కడ ఫస్ట్ ఇమేజ్ అయితే మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. ఒక ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇమేజ్ని మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి కనుక మూవ్ అండ్ ట్రాసర్కి అయితే వెళ్ళిపోయి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయి మీ ఫింగర్స్ ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రిమ్ చేసేసేయండి. ఇక్కడ మీరు ఆ ఇమేజ్ని క్లిక్ చేసిన తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ క్లిక్ చేసిన తర్వాత పైన 100% ఉంటుంది. ఇక్కడ అయితే మీరు ఒక 50% అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, ఇంకొక ఇమేజ్ని వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇది కూడా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచేసేయండి. మిగతా అంతా ట్రిమ్ చేసేయండి. సేమ్ ఇదే విధంగా బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అనేది అయితే ఒక 50% అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా థర్డ్ ఇమేజ్ అంటే లాస్ట్ ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. ఏదో ఒకటి అయితే యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇమేజ్ని అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇమేజ్ని కూడా మీరైతే మీకు 50% వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, 50% సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి అయితే వెళ్ళిపోయి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోయి మీ ఫింగర్స్ ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, డ్రాగ్ చేసిన తర్వాత ఇది మీకైతే ఈ విధంగా అయితే నేను 5 సెకండ్స్ అయితే ఎడిటింగ్ అయితే చేశాను. మీరు ఎన్ని సెకండ్స్ వరకు ఎడిటింగ్ చేసుకున్నారో అన్ని సెకండ్స్ వరకు అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. కింద నేను వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు మెటీరియల్స్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అయితే లిరిక్స్ అయితే యాడ్ చేద్దాం. మీరైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీరైతే గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ సాంగ్ తీసుకుంటున్నారో ఆ యొక్క సాంగ్ లిరిక్స్ అయితే మీరు పైన అంటే గూగుల్లో అయితే సెర్చ్ చేయండి. అయితే నేను ఆల్రెడీ అయితే సెర్చ్ అయితే చేస్తాను. ఇక్కడ ఫస్ట్ లిరిక్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ అదే విధంగా అయితే ఫస్ట్ లిరిక్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ లిరిక్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఏకైతే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. కలర్ వచ్చేసి అయితే మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన రోబోట్ రెగ్యులర్ దగ్గర ఈ ఫాంట్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ అయితే మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే మీకు స్టార్టింగ్ లెటర్ అయితే బిగ్ లెటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్మాల్ లెటర్ అయితే వద్దు. ఓకేనా, ఈ విధంగా అయితే మీకు ఎంత సైజులో కావాలి అంత సైజులో అయితే లిరిక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుని అలాగే ఇమేజ్ అయితే మనకి లిరిక్ అయితే ఎండ్ అయిపోవాలి. ఓకేనా, లిరిక్ అయితే ఎండ్ చేసేసేయండి. చేసిన తర్వాత సేమ్ ఎట్లాంటిది ఇంకొక డూప్లికేట్లు అయితే సెలెక్ట్ చేసుకొని మీ ఫింగర్స్ అయితే ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా అయితే దీంట్లో ఉన్న లిరిక్స్ కూడా మీరు డిలీట్ చేసేసి మళ్ళీ మీరు గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళిపోయి ఇంకొక లిరిక్ అయితే నేను ఎగ్జాంపుల్కి అయితే నేను కాపీ అయితే చేస్తాను. మీరు కూడా కాపీ అయితే చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేసేసేయండి. చేసేసిన తర్వాత స్టార్టింగ్ లెటర్ అయితే బిగ్ లెటర్ అయితే పెట్టుకోండి. స్మాల్ లెటర్ అయితే వద్దు. ఓకేనా, బిగ్ లెటర్ పెట్టుకున్న తర్వాత ఇది కూడా మీకు అంటే ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సేమ్ ఇలాంటిదే ఇంకొక డూప్లికేట్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకా థర్డ్ ఇమేజ్తో మనం ఇంకా యాడ్ చేసేసినట్టే ఇది కూడా మీకు ఎంతవరకు కావాలో అంత ఉంచేసి లిరిక్స్ అనేది దీంట్లో లిరిక్స్ కూడా అయితే మీరు డిలీట్ అయితే చేసేసేయండి. ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా, ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ అయితే చేసుకున్నాను. మళ్ళీ మీరు అలర్ట్ మోషన్కి అయితే వెళ్ళిపోయి ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత స్టార్టింగ్ లెటర్ వచ్చేసి అయితే మీరు అంటే స్మాల్ లెటర్స్ అయితే వద్దు, బిగ్ లెటర్స్ అయితే పెట్టుకొని మీకు అయితే క్లారిటీగా అయితే కనిపిస్తాయి. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి
ఇమాజిన్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అయితే మనకి 50% అయితే ఉండాలి. ఇక్కడ లిరిక్ అయితే కనుక మనకి 100% అయితే ఉండాలి. ఎందుకంటే లిరిక్ అయితే మనకి క్లారిటీగా కనబడాలి కదా, ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా, అయితే 5 సెకండ్స్ వరకు అయితే ఎడిటింగ్ అయితే చేశాను. ఇప్పుడు 30 సెకండ్స్ వరకు ఎడిటింగ్ చేసుకుంటే కనుక మీకు చాలా స్లోగా అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే మనం లిరిక్స్ అయితే నేను ఏ యానిమేషన్ అయితే యాడ్ చేయలేదు. లిరిక్స్ అయితే మనం కూడా యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ లిరిక్ అయితే ట్యాప్ చేయండి, లాస్ట్ ఎఫర్ట్స్కి వెళ్ళండి, యాడ్ ఎఫర్ట్ అయితే ట్యాప్ చేయండి. ఇలా మీరు కింద స్క్రోల్ చేస్తే కనుక మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఇలా కింద స్క్రోల్ చేస్తే కనుక లెటర్ స్కేల్ అవుట్ అయితే ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా కింద స్క్రోల్ చేస్తే కనుక మనకి స్కేల్ అయితే ఉంటుంది. ఓకేనా, ఒక 2% అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే 2.00 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, 2.00 సెలెక్ట్ చేసుకోండి. మనకైతే లిరిక్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, మీరైతే ఈ లిరిక్స్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ లిరిక్స్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్ ఎఫర్ట్స్కి వెళ్ళి సేమ్ అలాగే కాపీ చేసుకొని మిగతా వీటికైతే మీరు పేస్ట్ చేసేసేయండి. ఓకేనా, అలాగే ఇప్పుడు మనకి పాస్వర్డ్ వచ్చేసి అయితే మనకి Y7S7J7. ఓకేనా, ఈ పాస్వర్డ్ అయితే కింద ఎంటర్ చేయండి, మీకైతే ఆల్ మెట్రిక్స్ ప్రీసెట్ అయితే ఓపెన్ అవుతాయి. ఓకేనా, అయితే మీరు ఈ విధంగా అయితే ఒకసారి ప్లేసెస్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా, మీరైతే ఈ విధంగా అయితే ఒక వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా అనేది. అలాగే నేను వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, అక్కడి నుంచి అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. కనుక మీకైతే ఈ వీడియోని అయితే ఫుల్గా ఎడిటింగ్ చేస్తున్నట్టుగా పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ ఉంటుంది కదా, ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు వీడియో అయితే సెలెక్ట్ చేస్తుంది, కింద ఎక్స్పర్ట్ ఉంది కదా, ఎక్స్పర్ట్ అయితే ట్యాప్ చేయండి. ప్రిపేరింగ్ టు ఎక్స్పర్ట్ అయితే వస్తుంది. ఎక్స్పర్టింగ్ వీడియో 100% అయిన తర్వాత మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అయితే చేసేయండి. అలాగే ఇలాంటి కొత్త ట్రైనింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోకి వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.